అందరికీ నమస్కారం. శాస్త్రీయ సంగీతం పైన మక్కువ తగ్గుతున్న రోజుల్లో 1976లో శంకరాభరణం అనే చిత్రం ద్వారా సంగీత విలువలను గురించి మనందరికీ తెలియజేశారు దర్శకులు కె. విశ్వనాథ్ గారు. అదే స్ఫూర్తితో కొద్దిగా హాస్యాన్ని జోడించి నేడు మా చిన్నారులచే ఈ చిన్ని ప్రయత్నమే శంకర శాస్త్రి 2.0. అందరూ మీ కరతాళ ధ్వనులతో వీరిని ఆశీర్వదిస్తారని, మరియు ఆ సంగీత సరస్వతి కటాక్షం ఈ చిన్నారులకు ఎల్లప్పుడూ కలగాలని ఆశిస్తున్నాము. హాయ్, నా పేరు టిల్లు. హాయ్, నా పేరు లల్లి. నువ్వేనా కొత్త స్టూడెంట్? నీ పేరేంటి? Hi, my name is Abhinav, but you can call me Nav. నవ్వా అంటే పళ్ళు చూపించుకుంటూ హిహి అంటే నవ్వడమ్మా? ఎరిచావ్. No! It's not laugh or cry. Nav means current, trendy one. I want to learn English Sangeetam, but my parents sent me to learn Telugu music. తెలుగా? సంగీతం హిందీ కదా? హిందీనా? అదేంటి? అవును. ససవేవేగా గమ పాపడాలని నిసస. దాంట్లో మామ అంటే మామయ్య, అంటే నాన్న, దాదా అంటే తాత, పాని అంటే వాటర్. సో హిందీనే కదా? నీ మొహం. సంగీతం తెలుగు. ఇప్పుడు బ్రోచే వారవరే, సరిగ్గా బ్రోచే వారవరే, నీ మామగారిని సరిగా బ్రోచే వారవరే. చూసావా? సంగీతం తెలుగు కాదు, హిందీ. No, bro, it's English. కాదు, తెలుగు. No, bro, it's English. కాదు, హిందీ. No, bro, it's Telugu. English. కాదు, హిందీ. ఒరే ఏంటి గొడవ? ఏమైంది? ఈ కొత్త అబ్బాయిని భయపెట్టేస్తున్నారా? కాదండి, మేము సంగీతం తెలుగా, హిందీయా లేక ఇంగ్లీషా అని చూస్తున్నాము. అయితే మాత్రం ఇలా అరుచుకోవాలా? అది నేను క్లారిఫై చేస్తాలే. ఇంతకీ మోహన్ రాగం ప్రాక్టీస్ చేయమన్నాను, చేశారా? లేదు సార్, ఎంత ప్రాక్టీస్ చేసినా రావట్లేదు. ఒక పని చేయి, నువ్వేది మాట్లాడినా పాటలాగా పాడు. ఇప్పుడు మీ తమ్ముడు పేరేంటో చెప్పు. పాటలాగనా? డిజెట్లు పేరు విడి సౌండే వేరు, డిజెట్లు పేరు విడి సౌండే వేరు. ఓ, నువ్వు అలా కనెక్ట్ అయ్యావా? సరే, ఏదో ఒకటి అలాగే ప్రాక్టీస్ చేయి. అన్నట్టు మీ ఇద్దరిని పక్కింటికి లంచ్కి రమ్మన్నారు కదా, వెళ్ళిరండి. రారా, ఆంటీ గులాబ్ జామున్ చేసిందంట. నీకు సంగీతం స్టార్ట్ చేస్తాను, రా. ఇంతకీ నీ పేరేంటి? My name is Abhinav, but you can call me Nav. One hour later. సాని దప మాగరీసా, సాని దాప మాగరీసా. వెరీ గుడ్, ఇలానే ప్రాక్టీస్ చేయి. వచ్చారా మీరు? ఆ శృతి బాక్స్ ఆఫ్ చేయి. ఇంతకీ లంచ్ ఎలా ఉంటుంది? గురువు గారు. వెరీ గుడ్, రేవతి రాగంలో పాడండి. గురువు గారు. గోంగూర పచ్చడంతా చెప్ప గురువు గారు. ఐస్ క్రీమ్స్ ఇవ్వలేదు గురువు గారు. పనసకాయ కూరలోన ఉప్పెచ్చు గురువు గారు. బాగుంది, అలాగే ప్రాక్టీస్ చేయండి.
ఏమైందిరా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఇంట్లోనే ఉండమన్నాను కదా. గురువు గారు. అబ్బో, నేను చెప్పిన కిటుకు బాగా ఫాలో అవుతున్నట్టున్నావే. గురువు గారు. అబ్బో, మీరిద్దరు కూడానా? మోహన్ రాగంలో పాడండి. సరిగా రిగప గపద పదసా గురువు గారు. ఆహా, స్వరాలు కూడానా? వెరీ నైస్. గపా విగపా సదప గవిసా గురువు గారు. షాబాష్. ఇంతకు ఏంటి సంగతి? మీరు డిస్టర్బ్ చేయకండి గురుగారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు వీళ్ళిద్దరు. గురువు గారు మానా గారి సరి సద సద గ్రిగరి సార్. గురువు గారు. గురువు గారు మానా ఇల్లు. ఇల్లేంట్రా? తొందరగా చెప్పండి రా. గురువు గారు మన ఇల్లు. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. చెప్పండి రా, తొందరగా చెప్పండి. గురువు గారు మన ఇల్లు తగలబడుతోంది. చవటల్లారా, ఇల్లు తగలబడుతుంటే ఇలా నా చెప్పేది? అయ్యో, ఫైర్ ఇంజిన్ కన్నా ఫోన్ చేశారా? ఆ భగవంతుడి దయ వల్ల ఇంటికేం కాలేదు. సంగీతం నేర్చుకోవాలని చెప్పాను కానీ కామన్ సెన్స్ యూజ్ చేయక్కర్లేదా? అండ్ నువ్వు అభినవ్, అదే నోయ్ మిస్టర్ నవ్, ఇంగ్లీష్ అని అంటున్నావు కదా, ఏది నీకు నచ్చిన ఇంగ్లీష్ సాంగ్ ఒకటి వాడు. First things first, I'ma say all the words inside my head. I'm fired up. టిల్లు, దీనికి స్వరాలు వాడు. సా పా మా మా గ మా మా ప మా గ సాని. చూసావా, సంగీతం నేర్చుకుంటే ఏ పాట అయినా సునాయాసంగా పాడచ్చు. మా ముత్తాత గారు శంకరాభరణం శంకర శాస్త్రి గారు ఎప్పుడో చెప్పారు శాస్త్రీయ సంగీత ఔన్నత్యాన్ని గురించి. వినండి. మనదేదో సా పా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి. See kids, music has no language. Any person belonging to any creed, any religion, any language can learn and sing. But at the same time, మన శాస్త్రీయ సంగీతంలో చెయ్యని ప్రయోగాలే లేవు. మనకు 2022లో వచ్చిన సాంగ్సే ఈరోజు గుర్తుండటం లేదు. కానీ 600 years బ్యాక్ కంపోజ్ చేసిన అన్నమాచార్య కీర్తనలు, 400 years బ్యాక్ కంపోజ్ చేసిన రామదాస్ కీర్తనలు, 250 years బ్యాక్ కంపోజ్ చేసిన త్యాగరాజ్ కీర్తనలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. అప్రిషియేట్ మోడర్న్ మ్యూజిక్, బట్ డోంట్ డిస్రెస్పెక్ట్ అవర్ ట్రెడిషనల్ మ్యూజిక్ విచ్ ఇస్ ఇటర్నల్. ఎందరో మహానుభావులు అందరి